మాకు దయచేసి మీరే మమ్మలను బలపరిచి మీరే మహింపు నడిపించమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభుని మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుని యొక్క మాటల్లోనికి మనం వెళదాం. మార్క్స్ సువార్త పరిశుద్ధ గ్రంథంలో నుండి మార్క్స్ సువార్త 10వ అధ్యాయము 27వ వాక్యాన్ని మనం చదువుకుందాం. యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి అసాధ్యము కాదు. దేవునికి సమస్తము సాధ్యమే అనెను. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి మిమ్మల్ని వెంబడించితమని ఆయనతో చెప్పసాగాను. చాలండి. దేవుడి యొక్క మాటలు మన యొక్క వినికిడిలో దీవించి ఆస్వాదించి మహింప నడిపించునుగాక. ఆమేన్. ఇక్కడ చదవబడినటువంటి లేఖనంలో బహు జాగ్రత్తగా మనం పరిశీలన చేసినట్లయితే, యేసు వానిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి అసాధ్యము కాదు. దేవునికి సమస్తమును సాధ్యమే. ఇక్కడ చదవబడినటువంటి లేఖనంలో మనకు మనుషులమైనటువంటి మనము దేనిని కూడా మనము సాధించలేము, కానీ ఏమీ కూడా చేయలేము. కానీ దేవుని యొక్క సన్నిధిలో మనం ఏదైతే పెడుతూ ఉంటామో దేవుడు దాన్ని సాధ్యపరిచేటువంటి దేవుడు. దేవుడు దాన్ని సాధ్యపరచాలి అని అంటే, ఇక్కడ పేతురు గారు అంటున్నాడు, మేము సమస్తమును విడిచిపెట్టాము, మేము మిమ్ములను వెంబడిస్తూ ఉన్నాము. ఈనాటి దినాలలో దేవుని యొక్క రాకడ దినాల్లో ఉన్నటువంటి మనము దేవుని యొక్క సన్నిధిలో దేవునికి సమర్పించబడవలసినటువంటి మనము సమర్పించబడలేక కొన్ని పర్యాయాలు కొన్ని మన జీవితాలలో దేవుని కార్యాలు జరగట్లేదు, దేవుని యొక్క అద్భుతాలు జరగట్లేదు, దేవుని యొక్క మహత్కార్యాలు జరగట్లేదు. కారణమేంటి అని మనం పరిశీలన చేస్తే, మనము కొన్ని విషయాలలో విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టలేకపోతున్నాం, దేవుని యొక్క మహిమను చూడలేకపోతున్నాం. ఒకసారి ఒక సిస్టర్ అంటుంది, నేను ఎంతగానో ప్రార్థన చేస్తున్నాను, దేవుడు ఈ కార్యము చేయటం లేదు, ఈ కార్యము చేయటం లేదు కనుక నాకు ప్రార్థన మీద విరక్తి కలుగుతుంది, ప్రార్థన చేయాలనేటువంటి మనస్సు రావటం లేదు, ప్రార్థన చేయాలనేటువంటి ఆలోచన రావటం లేదు. నిజముగా ప్రేమైన వారలారా, నీవు ఎప్పుడైతే దేవుడు నీ ప్రార్థన వినటం లేదో అప్పుడే క్రీస్తు యేసు నామములోని బలము తెచ్చుకున్నట్లయితే దేవుని శక్తిని నువ్వు అనుభవించగలుగుతావు. దేవుని స్తోత్రాలు చేద్దామా. దేవుని బిడలమైనటువంటి మనము బహు జాగ్రత్తగా మనం పరిశీలన చేయాలి. మనం దేనిని కూడా సాధించలేము, కానీ ఒక్కదాన్ని మాత్రం సాధించగలుగుతాం. ఏంటంటే, దేవునికి అయిష్టమైనటువంటి దానిని మనం ఇప్పుడే విడిచిపెట్టాలి. విడిచిపెట్టలేనటువంటి వారు దేవుని మహిమకు దూరమైపోతూ ఉన్నారు, దేవుని యొక్క కార్యాలు చూడలేకపోతున్నారు,
దేవుని యొక్క అద్భుతాలు చూడలేకపోతూ ఉన్నారు. ఒకసారి మరి ఒక చోట అందరూ కూడా కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఒక సమస్య వచ్చింది. ఆ సమస్య విషయం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఒక విషయాన్ని తెలియపరిచాడు. ఏమని తెలియపరిచాడంటే, దేవుని కార్యము జరగాలి అని అంటే మిమ్ములను మీరు పరిశుద్ధపరుచుకొనుడి. మిమ్ములను మీరు పరిశుద్ధపరచబడినప్పుడు దేవుని యొక్క కార్యము జరుగుతుంది. అప్పుడు ఎవరికి వాళ్ళు డివైడ్ అయిపోయి ఆమెడు దూరం వెళ్ళిపోయి ఏం చేస్తారంటే, ఎవరి యొక్క అవిధేయతలు దేవునికి వ్యతిరేకమైనది, దేవుని కొరకు ఏదైతే మనుష్యుడు విడిచిపెట్టలేనటువంటి దానిని విడిచిపెట్టడానికి ఇష్టపడ్డారో అక్కడ దేవుని శక్తి దిగిందండి. దేవుని స్తోత్రాలు చేద్దామా. నువ్వు ఎంతసేపు ప్రార్థన చేసినా దానికి ఫలితం ఉండాలంటే దేవునికి ఇష్టము లేనటువంటిది ఏది మనలో ఉందో, దేవునికి ఇష్టము లేనటువంటి ప్రవర్తన జీవితం, దేవునికి ఇష్టము లేనటువంటి నడవడి, దేవునికి ఇష్టము లేనటువంటి భక్తి, దేవునికి ఇష్టము లేనటువంటి భక్తిహీనత బహు జాగ్రత్తగా మనం పరిశీలించాలి. చాలామంది భక్తి కలిగినట్లుగానే ఉంటారు, కానీ వారు కొన్నిటిని దేవుని కొరకు విడిచిపెట్టలేరు. పేతురు గారు అంటున్నాడు, మేము సమస్తమును విడిచిపెట్టాం, మేము మిమ్ములను వెంబడిస్తూ ఉన్నాం. దేవుడు ఒక కార్యము జరిగించాలి అని అంటే, యేసుక్రీస్తు ప్రభులు వారు కార్యం జరిగించాలంటే మనలను మనం పరిశుద్ధపరుచుకోవాలి. అందుకే ఇశ్రాయేలీయులతో యెహోషువ మాట్లాడుతాడు, రేపు యెహోవా మీ పక్షముగా కార్యము చేయాలి అని అంటే ఈ రోజున మీరు మీ పాపములను సరిదిద్దుకొనుడి, మీ పాపములను మీరు ఒప్పుకొనుడి. ఒకానొక సమయంలో యేసుక్రీస్తు ప్రభులు వారు అక్కడ ఆ సమయంలో లేనప్పుడు దయ్యం పట్టిన వ్యక్తిని తీసుకొని వచ్చి శిష్యులతో మాట్లాడుతున్నారు. దానిని వెళ్ళగొట్టమన్నప్పుడు ఆ దయ్యం వెళ్ళిపోవటంలా. కారణం ఏంటంటే ప్రేమైన వాళ్ళరా, ఈ యొక్క దయ్యము ఇదిగో వారి మీద రివర్స్ అవుతూ ఉంది. అప్పుడు శిష్యులు అంటున్నారు, మేమెందుకు ఈ కార్యమును చేయలేకపోయామంటేను యేసుక్రీస్తు ప్రభులు వారు అంటున్నారు, మీ పాపములను మీరు ఒప్పుకొనుడి అంటున్నాడు. దేవుని స్తోత్రాలు చేద్దామా. మొన్న ఈ మధ్య ఒకరి గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు వారు ఏం చేస్తున్నారంటే, దెయ్యాన్ని వెళ్ళగొట్టడానికి ఆ దెయ్యం పట్టినటువంటి వారి దగ్గర కూర్చుని ప్రార్థన చేస్తున్నారు. వారు ఎవరో తెలియదు, కానీ సంఘంలో ఉన్నటువంటి వారు అది 4-5 సార్లు చూస్తుందంట, వారి మీద తిరగబడిపోద్దంట. జాగ్రత్తగా ఉండండి ప్రేమైన వాళ్ళరా. దెయ్యాలను వెళ్ళగొట్టేటువంటి అధికారం మీకు లేదు. ఎవరికి ఉందంటే దేవుని యొక్క ఆత్మ అభిషేకం చేత నింపబడినటువంటి దైవజనులు. జాగ్రత్తగా ఉండాలి. దయ్యం తిరగబడిందంటే చాలా డేంజర్ ప్రేమైన వాళ్ళరా. దేవుని బిడలమైనటువంటి మనం జాగ్రత్తగా మనం పరిశీలన చేయాలి. వారు ఎవరో కానీ వారి గురించి బాగా దేవుని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. దెయ్యంను వెళ్ళగొట్టడానికి నువ్వు ప్రయత్నం చేసావంటే అది నిన్ను పట్టుకుందంటే నిన్ను వదిలిపెట్టదు ప్రేమైన వాళ్ళారా. చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని బిడలమైనటువంటి మనము దేవుని పరిశుద్ధతను కలిగినటువంటి వారముగా ఉండాలి. అందుకే ప్రేమైన వాళ్ళారా చూద్దాం, దానియేలు గ్రంథం, పరిశుద్ధ గ్రంథములో నుండి దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 17వ వాక్యాన్ని మనం చదువుకుందాం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 734 పేజీ. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమిగల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు,
మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినా రాజా మీ దేవతలు నీవు పూజింపమనియు నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము చాలని. ఇక్కడ చదవబడినటువంటి లేఖనంలో ప్రేమైన వర్లరా, దేవుని బిడలైనటువంటి వారికి ఆత్మవిశ్వాసములో దేవుని కొరకు ప్రయాసపడి దేవునిలో నివసించేటువంటి వారికి ఒక పరీక్ష. ఇక్కడ షడ్రక్, మేషక్, అబేద్నగోలు అనేటువంటి వారు ముగ్గురు ఉన్నారు. మరి దానియేలు కూడా ఉన్నాడు. కానీ ఇక్కడ దానియేలును రాజు తీసుకొని ఇక్కడికి రాలేదు. కానీ ఇక్కడున్నటువంటి ఈ యొక్క ముగ్గురు కూడా మరి ఆ ప్రతిమను గురించి చెప్పుతూ మీరు దానికి నమస్కారము చేయండి. ఈనాటి దినాల్లో ప్రేమైన వర్లరా, రక్షించబడి మారు మనసు పొంది బాప్తీసం పొంది నేను ఒకసారి ఒక షాపుకి వెళ్ళాను. షాప్కి వెళితే ఒక విశ్వాసిని గురించి ఏడుస్తూ చెప్తున్నటువంటి మాట ఏంట మాట అంటే, అయ్యా రక్షించబడింది, మేము ఈ పనులు చేయమని మా యొక్క ఆ షాపు యజమానులతో చెప్పాము. ఇక అప్పటి నుంచి మమ్మల్ని వాటిని కడగమని కానీ వాటిని ఏదైనా చేయమని కానీ మాతో చెప్పడు. ఇది ఈ మంది ప్రార్థన చేస్తుంది, మళ్ళీ తర్వాత రక్షించబడింది, బల్లారాధనలు పాలు పంపులు పొందుతుంది, మళ్ళీ వాటిని వెళ్ళి కడుగుతుందండి అని చెప్పేసి ఆమె గారు ఏడుస్తూ బాధపడుతూ చెప్పుతుంది. నిజముగా చూడండి ప్రేమైన వర్లరా, దేవుని కొరకు ఒక సంపూర్ణమైనటువంటి విశ్వాసమును కలిగిన వారముగా ఉండాలి. దేవుడు తన కార్యమును సాధ్యపరచాలి అనంటే, దేవుడు తన కార్యమును జరిగించాలి అనంటే నీ పక్షముగా నీవు విశ్వాస విషయంలో బలముగా నిలబడాలి. దేవునికి స్తోత్రాలు చేద్దామా. ఒకసారి ఒక యవనస్తురాల్ని, ఒక క్రైస్తవురాల్ని ఒక అన్యుల కుటుంబంలో ఇచ్చారు. అన్యుల కుటుంబంలో ఇచ్చిన తర్వాత జరిగినటువంటిది ఏంటంటే, వారి అత్తయ్య మామయ్య గారు ఏం చేస్తున్నారంటే, వీటికి నమస్కారం చేయండి అని చెప్పేసి ఫోర్స్ చేస్తున్నారు. ఫోర్స్ చేస్తున్నటువంటి సమయంలో ఈమె గారు అంటుంది, మీరు నన్ను చంపినా పర్వాలేదు, నేను చచ్చిపోయినా పర్వాలేదు, కానీ వీటికి మాత్రం నమస్కారం చేయము. అంటేను భర్త రావటంతోనే భర్తకి చెప్పటం, అత్త కొడతాం, మామ కొడతాం, ఆడబిడ్డ కొడతాం. భర్త మాత్రం కొడతల్లా, వీళ్ళే భర్తలు అయిపోయినట్టుగా ఇష్టానుసారంగా కొడుతూ ఉన్నారు. ఆ బాధను తట్టుకోలేక భర్త చూసి తన యొక్క మామయ్యకు ఫోన్ చేస్తే మామయ్య గారు అంటున్నాడు, ఇదిగో మేము మీకు ఇచ్చేసాం, మీరు చంపుకుంటారో ఏం చేసుకుంటారో మాకు తెలియదు, ఇక మీ ఇష్టం అని చెప్పేసి అన్నారు. ఇక అక్కడ నుంచి మంచి ఫుల్ పర్మిషన్ వచ్చేసింది, ఇక అడ్డే లేదు. ఇక ఈ గారు ఏం చేశారంటే, మరి ఒక రోజున ఆ యొక్క మరి దానికి ఆ యొక్క విగ్రహమునకు బలి ఇవ్వటానికి ఇక ఈమెను తీసుకొని వెళ్ళటానికి ఇష్టపడుతున్నారు. ఈమె ఏం చేస్తుంది, నమస్కారం చేయడానికి ఏమాత్రం కూడా ఇష్టపడతల్లా. ఈమెనేం చేసి ఇంటి దగ్గర నుంచి వారి యొక్క గుడి దగ్గరికి జుట్టు పట్టుకొని లాక్కొని వెళ్ళారు. ఆడికి వెళ్ళిన తర్వాత నువ్వు నమస్కారం చేయండి అంటే ఆమె గారు అనేటువంటి మాట ఒకటే, నన్ను చంపినా నన్ను ఏం చేసినా నా 2 చేతులు మాత్రం జీవము కలిగిన దేవునికి నమస్కారం చేస్తాయి, కానీ ఈ లోకములో ప్రతిమలకు నమస్కారము చేయవని బిగ్గరగా చెప్పిందండి. దేవుని స్తోత్రాలు చూద్దామా. వెంటనే ప్రేమైన వర్లరా, ఇక తన భర్తని
అత్త మామ ఆడబిడ్డ ఏం చేస్తున్నారు? ఫోర్స్ చేస్తున్నారు. ఇక నరికేసాయి ఇంకెందుకు అని చెప్పేసి అంటున్నటువంటి సమయంలో ఇక భర్త ఏం చేశాడంటే ఇక నరగటానికి కత్తి పైకి ఎత్తాడండి. పైకి ఎత్తాడు. ఇక కిందకి దిగటం ఆలస్యం. ఇక కత్తి పైకి ఎత్తాడు, కత్తి దిగట్లా. ఈ యొక్క అత్త మామ ఆడబిడ్డ ఏం చేస్తున్నారో తెలుసా? నరికేసాయి, మనకుండా పట్టినటువంటి దరిద్రం వెళ్ళిపోద్ది అని చెప్పేసి అంటున్నారు. కొడుకు అంటున్నాడు, ఈ కత్తి దిగట్లేదు, ఈ కత్తి దిగట్లేదు, నా చెయ్యి దిగట్లేదమ్మా, నా చెయ్యి దిగట్లేదు అన్నప్పుడు వాళ్ళ అమ్మగారు, వాళ్ళ నాన్నగారు, వాళ్ళ యొక్క చెల్లెలు ఇదిగో చెయ్యి పట్టుకొని ఏలాడుతున్నారు, కానీ ఆ చెయ్యి కిందకి దిగట్లా, చెయ్యి కిందకి దిగట్లా. ఇంకా పర్ణ ఏం చేస్తున్నారంటే ఇక పక్క వాళ్ళని పిలిచారు, కిందకు లాగుతున్నారు, ఆ చెయ్యి దిగట్లా. ఇప్పుడే వాళ్ళ అత్త అంటుంది, అమ్మమ్మ నీ భర్త చెయ్యి దిగట్లేదు కానీ కొంచెం ప్రార్థన చేయి. ఏం చేయాలంట? ప్రార్థన చేయి. ప్రార్థన చేయమనగానే ఇక ఈమె గారు ఏం చేసిందంటే మోకాళ్ళ మీద నిలబడి, ప్రభువా నా భర్త పాపం, నా యొక్క అత్తమామ పాపం, నా యొక్క ఆడబిడ్డ పాపం క్షమించి ఆ చెయ్యి కిందకు దిగేటట్టు చేయి ప్రభు అని ఒక్క నిమిషం ప్రార్థన చేస్తే ఆ చెయ్యి కిందకి దిగిందండి. దేవునికి స్తోత్రాలు చేద్దామా? మరొకసారి చేద్దామా? ప్రభు కార్యం. దేవుని బిడలమైనటువంటి మనము విశ్వాసములో ఉండాలి. మరి ఆ కార్యమును బట్టి, దేవుడు చేసిన కార్యమును బట్టి ఆ కుటుంబంలో ఉన్న వారందరూ కూడా నిజమైన దేవుని తెలుసుకున్నారు. దేవునికి స్తోత్రాలు చేద్దామా? దేవుని బిడలమైనటువంటి మనం జాగ్రత్తగా మనం పరిశీలించాలి. నీ జీవితంలో ప్రభు కార్యం ఒక్కటి జరిగినప్పుడు నీ కుటుంబానికి ఆశీర్వాదకరముగా ఉండాలి, నీ కుటుంబానికి రక్షణకరముగా ఉండాలి, నీ కుటుంబంతో కూడా రక్షించబడేటువంటి కుటుంబముగా ఉండాలి. దేవుడు మన జీవితంలో ఎన్ని మేలు చేస్తున్నా మనం ఏం చేస్తుండో తెలుసా? లోపీగా మాట్లాడుతుంటాం, ఏం చేస్తున్నాళ్ళు అనుకుంటూ ఉంటాం, కానీ విశ్వాసాన్ని పోగొట్టుకుంటాం. ఎక్కడ పడితే అక్కడికి వెళుతూ ఉంటాం, ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది తింటూ ఉంటాం, ఏది పడితే అది చేస్తూ ఉంటాం. పరిశుద్ధమైన దినములో దేవుని మందిరంలో ఉండం, ఎక్కడో ఫంక్షన్లోను పెళ్ళిళ్ళలోను ఎక్కడెక్కడో ఉంటూ ఉంటాం. విశ్వాసము నీకు ఎక్కడుంది? అసలు నువ్వు రక్షించబడినటువంటి వ్యక్తివేనా? జాగ్రత్తగా మనం పరిశీలన చేయాలి. నీవు దేవుని సన్నిధిలో క్రీస్తు కొరకు సమర్పణ కలిగినటువంటి వ్యక్తి అయితే యెహోవా సన్నిధిలో నువ్వు ఆరాధన చేస్తావు. దేవుని స్తోత్రాలు చేద్దామా? ఆ సత్యమైన దేవుని స్తుతిస్తావు, ఆ సత్యమైన దేవుని కనపరుస్తావు, ఆ సత్యమైన దేవునికి మహిమ కలిగినట్లుగా నువ్వు తగ్గిపోయి నువ్వు పరిశుద్ధపరచుకొని దేవుని యొక్క మహత్యమైనటువంటి కార్యము కొరకు ఎదురు చూస్తూ ఉంటావు. ఇక్కడ షడ్రక్ మేషక్ అబేద్నెగోలు వారు అంటున్నటువంటి మాట చాలా చక్కని మాట మాట్లాడుతున్నారు. ఎదుగో మా ప్రభు మమ్మల్ని రక్షించకపోయినను సరే మా రెండు చేతులు కూడా వాటికి నమస్కరించవు. అందరూ బట్టి మనమందరూ కూడా బిగ్గరగా సభలు కూడా దినమైపడతామా? దేవుని బిడలమైనటువంటి మనము బహు జాగ్రత్తగా మనం పరిశీలన చేయాలి. ఈ రోజున నీవు రెండు చేతులు ఎత్తకూడిన వాటికి ఎత్తుతున్నావేమో, పెట్టకూడని వాటికి నమస్కారం పెడుతున్నావేమో, ఈ కాసేపేలే, ఈ ఒక్కసారేలే అని అనుకుంటున్నావేమో. దేవుడు చూస్తున్నటువంటి వాడు, దేవుడు చూస్తున్నటువంటి వాడు. నీ డబ్బును బట్టో, నీ యొక్క బంగారాన్ని బట్టో, నీకున్నటువంటి ఆ నాయకులను బట్టో, నీకున్నటువంటి ఆ పనిని బట్టో నువ్వు దేనికి లొంగిపోయి దేవునికి అవమానము తీసుకొచ్చేటువంటి వ్యక్తివిగా నీవు ఉండగలుగుతున్నావు. జాగ్రత్తగా మనం పరిశీలన చేయాలి. నీ ముందు ఎలాంటి వారు నన్ను సరే, ఈ లోకంలో అధికారులు కావచ్చు, నీ కింద వారు ఏమాత్రమును కూడా పనికిరారు. దేవుని బిడ్డలమైనటువంటి మనం నీవు జీవము కలిగిన దేవుని రక్తము చేత దేవుని యొక్క అవయములలో ఒక అవయమైనటువంటి నీవు దేవుని యొక్క నామం మాత్రమే నీ ద్వారా మహింపరచబడాలి. నీ యొక్క దేవుని యొక్క నామము నీ ద్వారా ఆయనకు ఘనత రావాలి.
అప్పుడు మాత్రమే దేవుడు నిన్ను ప్రత్యేకించడానికి, అప్పుడు మాత్రమే దేవుడు నిన్ను గొప్పగా చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఈ షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అంటున్నారు, చాలా శ్రేష్టమైనటువంటి మాట అంటున్నారు. 17వ వచనం మనం చదువుకుందాం. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో మమ్మలను తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు ఈ వశమున పడకుండునట్లు ఆయన మమ్మును రక్షించుటకు ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా నీ దేవతలకు మేము పూజింపమనియు నీవు నిలువబెట్టిన ఆ బంగారము ప్రతిమను నమస్కరింపకమనియు తెలుసుకొందుము. చూసారా, తెలుసుకొనిస్తున్నారు. ఇది అక్కడ చెప్తున్నారు, రాస్తూ చెప్తున్నారు. ఒకవేళ మా దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా మా ప్రాణాలైన ప్రభు కొరకు సమర్పిస్తాము, కానీ ఈ ప్రతిమనకు మా 2 చేతులు నమస్కారం చేయవు. దేవుని బిడ్డలమైనటువంటి మనము జాగ్రత్తగా మనం పరిశీలన చేయాలి. మొన్న కాయని గారికి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉన్నాం. నువ్వు రక్షించబడ్డావు, రక్షించబడి ఎందుకు జీవము లేని వాటికి 2 చేతులు దండం పెడుతున్నావు అని చెప్పేసి అడిగాను. అడిగితేను ఆయన గారు ఇచ్చిన మాట ఏంటో తెలుసా? ఏమన్నాడంటే, మాకు అనేకమైన దెబ్బలు వస్తున్నాయండి. దెబ్బలు ఎందుకు వస్తున్నాయి? ఏం దెబ్బలు వస్తున్నాయి? శరీరానికి వచ్చేటప్పుడు ఒక దెబ్బ. ఏమండి, దేవుని కొరకు నీ ప్రాణమును కాపాడుతున్నటువంటి దేవునికి నీవు కృతజ్ఞతగా నిలబడవలసినటువంటి నీవు ప్రతిమకు నమస్కారం చేస్తున్నావా? ప్రతిమకు నమస్కారం చేస్తే నువ్వు దేవుణ్ణి ఆరాధించట్లేదు. నువ్వు అనుకుంటున్నావు యేసు ప్రభు వారి బొమ్మే కదా, మరియం గారి తల్లే కదా, లేదా ఇంకొకళ్ళే కదా అని నువ్వు 2 చేతులు నమస్కారం చేసావంటే నీకు నరకాగ్ని ఉంది. అగ్ని ఆరదు, పురుగు చావదు, అది కూడా ప్రతిమే. దేవుని బిడలమైనటువంటి మనం బహు జాగ్రత్తగా మనం పరిశీలన చేయాలి. జీవము కలిగిన దేవుని కొరకు ఒక సమర్పణ కలిగి ఉండాలి. జీవము కలిగిన దేవుని కొరకు ఒక సమర్పణ జీవితాన్ని కలిగి ఉండాలి. 2 పడవల మీద కాలేసామంటే అది ప్రమాదకరమైనది, చాలా భయంకరమైనది. ప్రేమైన వారలారా, రక్షించబడి మారు మనసు పొంది నీ ఒక్క గురి వైపు, అందుకే పౌలు అంటున్నాడు, నేను పరిగెత్తున్న ముందు ఉన్న గురి ఎద్దకి నేను పరిగెత్తుచున్నాను. ముందున్నటువంటి గురి ఏంటి? పరలోక రాజ్యం. పరలోక రాజ్యం కొరకు నువ్వు సిద్ధపాటు కలిగి నువ్వు పరిగెత్తాలి. ఎక్కడా కూడా మార్గం తప్పటానికి లేదు, ఎక్కడా కూడా నీ విశ్వాసాన్ని కోల్పోవడానికి లేదు, ఎక్కడా కూడా దేవునికి వ్యతిరేకమైనటువంటి ప్రవర్తన కలిగి ఉండడానికి లేదని పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. దేవుని బిడలమైనటువంటి మనము దేవుడు నీ పక్షముగా కార్యము చేయాలి అనంటే ఏవి నీలో మిగిలిన్నాయి? దేవుడు నీ పక్షముగా కార్యము చేయటం లేదు అనంటే ఏం మిగిలిన్నాయి? దేవుని బిడలమైనటువంటి మనము బహు జాగ్రత్తగా మనం పరిశీలన చేయాలి. క్రీస్తు కొరకు ఒక సమర్పణ జీవితాన్ని మనం కలిగి ఉండాలి. క్రీస్తు కొరకు ఒక సమర్పణ కలిగి మనం ఉన్నప్పుడు దేవుడు మనలను ప్రత్యేకించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయనలో ఉన్నటువంటి శక్తి, ఆయనలో ఉన్నటువంటి గొప్పతనం చాలా గొప్పది. దేవుని బిడలమైనటువంటి మనము బహు జాగ్రత్తగా మనం పరిశీలన చేయాలి. ఈ యొక్క అగ్నిగుండంలో ఈ యొక్క రాజుగారు 7 అంతలు ఎక్కువ చేసి వారిని 3 వేసినప్పుడు, అగ్నిగుండంలో వారు తిరుగుతూ ఉన్నప్పుడు వారు 4 కనబడుతున్నారు. రాజుగారికి నిద్ర లేదు. రాజుగారికి ప్రేమైన వాళ్ళరా ఆ యొక్క అన్ని కూడా ఆప్జేపించి ఇదిగో పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. చూస్తున్నప్పుడు 4 కనబడుతున్నారు. వెంటనే వచ్చి వారిని బయటికి పిలిచినప్పుడు 3 వచ్చారు. నేనేసింది 3 కదా, 4 కనబడుతున్నారేంటి అని చెప్పేసి అన్నప్పుడు, అప్పుడు వారు యొక్క రోమమును కూడా వాళ్ళంట డాక్టర్ల చేత పరీక్షించారంట. వాళ్ళు రోమము కూడా కాలిపోలేదంట. దేవుని స్తోత్రాలు చేద్దామా. ఇంట్రుకు కూడా దేవుని కాపుదల ఉందండి. నీలో ఉన్నటువంటి విశ్వాసమును బట్టి దేవుడు నీ కొరకు ఏదైనా చేయడానికి, సాధ్యము చేయడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. దేవుని బిడలమైనటువంటి మనం బహు జాగ్రత్తగా మనం పరిశీలించాలి. అందుకంటున్నాడు, చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. మరియు
అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వసమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు. చాలండి, దేవునికి స్తోత్రాలు చూద్దామా. ఇక్కడ చదవబడినటువంటి లేఖనంలో ఇక్కడ రాయబడినటువంటి మాట అంటున్నాడు, మరియు అన్నిటి యందు ఎల్లప్పుడు మీలో మీరు సర్వసమృద్ధి గలవారై, ఎల్లప్పుడూ మీలో మీరు సర్వసమృద్ధి మనలో కుమ్మరించబడాలి. దేవునికి స్తోత్రాలు చేద్దామా. దేవుని ఆత్మశక్తి మనలో ఉండాలి. దేవుని యొక్క ఆత్మీయ ప్రభావం మనలో ఉన్నప్పుడు దేవుని ప్రతి కార్యమును చేయడానికి ఆయన సమర్థుడైనటువంటి క్రీస్తు ఇక్కడ అంటున్నాడు, ఉత్తమమైన ప్రతి కార్యమును చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృప విస్తరింపచేయగలడు. సమస్త విధములైన కృపను విస్తరించ చేయడానికి ఇష్టపడుతున్నాడు అంట. దేవుని స్తోత్రాలు చేద్దామా. దేవుడు మన ఎడల ఆయనకున్నటువంటి ప్రేమ ఎలాంటిదో చూడండి. దేవుడు మన ఎడల ఆయనకున్నటువంటి కృపను మన ఎడల ఎల్లడిపరుస్తూ ఉన్నాడు. వెల్లరపరిచేటువంటి దేవుని యందు మనం నమ్మకముగా జీవించాలి. మనం నమ్మకముగా దేవునిలో ఉన్నప్పుడు దేవుడు మనలను ప్రత్యేకించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. చూద్దాం, రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. దేవుని మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందని వాక్యాన్ని బట్టి మనం అందరం బిగ్గరగా సభలు కొడితే మహిమపడదామా. ఇక్కడ చదవబడినటువంటి లేఖనంలో దేవుని మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడు రూఢిగా విశ్వసించి, ఆయన నీ పట్ల దేవుడు చేసిన వాగ్దానమును బట్టి, దేవుడు మన పట్ల అనేకమైనటువంటి పర్యాయాలు కొన్ని వాగ్దానాలు చేస్తూ ఉంటాడు. ఆ యొక్క వాగ్దానాలు మరి చేసేటప్పుడు మరి మనం ఎంతో సంతోషంగా ఉంటాం. మరి అవి నెరవేర్చేటువంటి సమయానికి వచ్చేసరికి మన యొక్క విశ్వాసం ఏమవుతుంది? సన్నగిల్లిపోతుందా? విశ్వాసంలో బలపడలేకపోతున్నామా? విశ్వాసంలో నిరీక్షించలేకపోతున్నామా? విశ్వాసంలో ప్రభు కొరకు ఒక సమర్పణ కలిగి రూఢిగా నమ్మగలుగుతున్నామా? దేవుని బిడలమైనటువంటి మనము ఆ యొక్క వాగ్దానము కొరకు మనం ఎదురు చూడాలి ప్రేమైన వారలారా. అందుకే మోషే ఐగుప్తు దేశం వెళ్ళినప్పుడు ఇశ్రాయేలుతో వాగ్దానం చేస్తున్నాడు, పాలు తేళ్లు ప్రవహించేటువంటి దేశానికి మిమ్మల్ని నడిపించడానికి నేను సిద్ధముగా ఉన్నానంటున్నాడు ప్రభు. కానీ ఇశ్రాయేలీలు మరి కానాను దేశం పాలు తేళ్లు ప్రవహించేటువంటి దేశం ఇశ్రాయేలు ఎందుకు చూడలేకపోయారు? ఇద్దరు మాత్రమే చూశారు. కారణం ఏంటి? వారు తప్పటడుగులు, ఎటు పడితట్టు ప్రవర్తించారు. దేవునికి అయిష్టమైన కార్యాలు చేశారు. దేవునికి అయిష్టమైనటువంటి కార్యములు చేయటం వలనే వారిలో కొందరు మధ్య మార్గంలోనే సంహరించబడ్డారంట. వారు చేసిన పాపములను బట్టి, వారు చేసినటువంటి ద్రోహములను బట్టి, వారు చేసినటువంటి తిరుగుబాటును బట్టి. నిజముగా ప్రేమైన వారలారా, ఇశ్రాయేలీలు దేవునికి ఇష్టలైనటువంటి మోషే మాట వినకుండా మరి ఈ యొక్క అనేక మంది ప్రజలు ఐగుప్తిలో నుండి తీసుకొచ్చినటువంటి వారి మాటలు విన్నటువంటి కొందరు మాటలు వినటం వలన వారు ఇశ్రాయేలీలు సంహరించబడ్డారంట. వారి మీదకి తెగులు వచ్చిందంట.
కారణం ఏంటి ప్రియమైన వారలారా? నిజంగా రక్షించబడ్డాం, నిజంగా వాగ్దానాలు దేవుడు మన పక్షంగా నెరవేర్చబడాలంటే బైబిల్ ప్రకారంగా పరిశుద్ధమైనటువంటి దేవుడు ఏ వాక్యములో ఏమి చెప్పాడో వాటిని నెరవేర్చే వారముగా ఉన్నామా? నెరవేర్పు మనలో ఉన్నదా? నెరవేర్పు జరగలుగుతుందా? నెరవేర్పు మనలో ఉన్నప్పుడు దేవుని యొక్క నెరవేర్పు ఖచ్చితంగా జరుగుతుంది. దేవునికి స్తోత్రాలు చేద్దామా? మనలో నెరవేర్పు లేనప్పుడు దేవుని కార్యములు జరగవు ప్రేమైన వారలారా. దేవునికి ఇష్టలుగా మనం జీవించాలి. అందుకే దావీదు అంటున్నాడు, ప్రభువా నేను ఇంకేమైనా చేయవలసి ఉంటే నాకు తెలియచేయమని దావీదు అడుగుతున్నాడు. అట్లా ఎప్పుడైనా అడిగామా? బహు జాగ్రత్తగా మనం పరిశీలన చేయాలి ప్రేమైన వారలారా. ఇక్కడ అంటున్నాడు ప్రేమైన వారలారా, బహు జాగ్రత్తగా మనం పరిశీలన, దేవుని మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని, నెరవేర్చుటకు ఆయన సమర్థుడని ముందు విశ్వసించాలి, నమ్మాలి. ఈ కార్యము చేయగలడని నమ్మాలి. నమ్మినప్పుడు దేవుని మహిమను చూస్తాం. నమ్మలేనప్పుడు దేవుని మహిమను మనం చూడలేం. నమ్మాలి, రూఢిగా నమ్మాలి దేవుని యొక్క కార్యములు ప్రేమైన వారలారా. కింద అంటున్నాడు ప్రేమైన వారలారా, అంటున్నాడు సమర్థుడను రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను. చూసారా, విశ్వాసము వలన ఏమనుందాడంట? బలము నొందాడు ప్రేమైన వారలారా. దేవుని యొక్క కార్యం జరగాలి. అందుకంటున్నాడు, చూద్దాం ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం మనం చదువుకుందాం. 20వ వచనం, 3వ అధ్యాయం 20వ వచనం. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయగల శక్తిగల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో సదా తరతరములు సదాకాలము మహిమయు కలుగునుగాక. ఆమేన్. చూసారా ప్రేమైన వల్ల, అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికముగా చేయగల శక్తిగల దేవునికి. చూసారా, పరిశుద్ధాత్మ దేవుడు మన పట్ల తన కార్యములను జరిగించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నిజముగా ప్రేమైన వారలారా, దేవుడు మన పట్ల ఎన్నో అద్భుతాలు 2003వ సంవత్సరం నుండి మరి ఈ నేటి వరకు కూడా దేవుడు మన పక్షంగా ఎన్నో అద్భుతాలు చేస్తూ ఉన్నాడు. మరి ఇక్కడికి తీసుకొచ్చినటువంటి సమయంలో దేవుడు ఒక ఆయన గారిని ఎన్నుకున్నాడు. తర్వాత అక్కడ మందిరం వేయించారు. తర్వాత దేవుడు స్థలాన్ని ఇచ్చాడు. ఈ స్థలాన్ని కొనటానికి ఎన్ని బాధలో, ఎన్ని కష్టాలో, ఎన్ని ఇబ్బందులో. ఒక ఆయన గారు ఒక స్థలం చూపించడానికి తీసుకొని వెళ్ళి, ఇదిగో ఎకరానికి డబ్బులు నువ్వు కట్టు, 5 సెంటు మీకు ఎడగొడతా. చూడండి ఎలాంటి తెలివితేటలో, ఎలాంటి తెలివితేటలోనే చూడండి ప్రేమైన వారలారా. నీకు కావాల్సింది 5 సెంటే కదా, 5 సెంటు నీకు ఎడగొడతా, నా పేరు రిజిస్ట్రేషన్ చేయి. ఇంకో చోటకి, ఇంకో చోటకి, ఇంకో చోటకి, ఇంకో చోటకి. ఎంత భయంకరం, ఎంత భయంకరం చూడండి ప్రేమైన వారలారా. దేవుడు ఒక రోజున, ఏంటి ప్రభువా అని ప్రార్థన చేస్తుంటే ప్రభు అన్నాడు, ఇదిగో నువ్వు అర్జెంటుగా వెళ్ళి కట్టేసిరాపో. ఒక ఆయన గారు వచ్చి అన్నాడు, అసలు నీ దగ్గర డబ్బులు ఎంతో చెప్పు అన్నాడు. నా దగ్గర 15,000 తప్ప ఏమీ లేవన్నా. ఏమి లేవనే తల్లికి ఆయన గారు ఏమన్నాడు తెలుసా, నీ జీవితంలో స్థలం కొనలేవు పో అన్నాడు. నేనన్నా నా వల్ల కాదు, అది దేవునికే సాధ్యం. దేవుని స్తోత్రాలు చేద్దామా. దేవుని బిడలమైనటువంటి మనం జాగ్రత్తగా మనం పరిశీలన చేయాలి. నీవు దేవుని యందు ఒక విశ్వాసం ఉంచాలి. ఆయన కార్యము చేయగలిగినటువంటి దేవుడు, ఆయన సమర్థుడు, సామర్థ్యత కలిగినటువంటి వాడు, ఆయన శక్తివంతుడు, ఆయన ప్రభావం కలిగినటువంటి వాడు. దేవుని బిడలమైనటువంటి మనం
జాగ్రత్త. ఇక్కడ అంటున్నాడు, ప్రేమైన వర్లరా, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మన అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే కూడా అత్యధికంగా దేవుడి స్థలాన్నిచ్చి, మందిరాన్నిచ్చి, సంఘాన్నిచ్చి, ఆయన దినము కూడా బలపరుస్తున్నటువంటి దేవునికి బిగ్గరగా సపోర్ట్ కొడతాం, భయపడతాం. దేవుడు ఎంత గొప్పవాడండి, దేవుడు ఎంత గొప్పవాడు. ఒక ఆయన గారు అన్నాడు, ఏమన్నాడు తెలుసా, ఈ స్థలంలో నువ్వు అంత ఎత్తు కట్టావు, దాంట్లో మేరకజోలి తల్లికి నువ్వు 20 సంవత్సరాలు బట్టి పో అన్నాడు. దేవుడు ఎంత గొప్పవాడు. దేవుడు సంఘం ప్రార్థన ఆలకించాడు, ఎంత గొప్ప మందిరాన్ని దేవుడిచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడలమైనటువంటి మనం బహు జాగ్రత్తగా మనం పరిశీలించాలి. దేవుడు ఇంకా అనేకమైనటువంటి వాగ్దానాలు ఉన్నాయి. దేవుడు మన పక్షముగా ఉండి తన కార్యములు జరిగించగలిగినటువంటి ఆ నజరేయుడైన యేసు. దేవుని బిడలమైనటువంటి మనం జాగ్రత్తగా మనం పరిశీలించాలి. దేవుని కార్యాలు. ఒకసారి 15,000 ఉన్నాయి. ఒక ఆయన గారు వచ్చి అడుగుతున్నాడు, ఆ 15,000 ఇవ్వండి, నేను వాటికి తోడు కొన్ని వేసిస్తాను అని చెప్పేసి అంటాను. అయ్యా ఈ నాయి కాదయ్యా, నాయి కాదని చెప్పేశాను అన్న. నీ దగ్గర ఉన్నాయి, నీయే కాదన్నాడు. ఇది నాయి కాదు, దేవుడు స్థలం కొరకు మరి ఒక టీచర్ గారిని మరి వాళ్ళు అసలు స్థలం ఇస్తానన్నారు. స్థలం ఇస్తాననే తలకి ఆ స్థలమును ఇవ్వనీయకుండా ఏం చేశారంటే బేరం ఆడేశారు. వేరే వాళ్ళు బేరం ఆడేసేదానికి ఇక దాంట్లో వచ్చిన వాళ్ళ వాటా వచ్చినటువంటి దాన్ని తీసుకొచ్చి ఇచ్చారు. ఈ నాయి కాదయ్యా అని చెప్పేసానన్న. అంటేను ఇదిగో నీకు ఎక్కువేసిస్తానండి. ఈ నాయి కాదండి, నాయి కాదు అని చెప్పేసి అంటే, లేదు ఇవ్వాల్సిందని. నాయి కాదు, అవసరమైతే బ్లెస్ ఇది చిన్న రింగులు 2 ఉన్నాయి, అవి ఎక్కడ పెట్టుకుంటావో చెప్పు, నేను అవి ఇడిపించుకుంటాను, ఈ మాత్రం సింగిల్ పైసా ఇచ్చే పని ప్రసక్తి జరగదన్నాడు. ఆయన గారు ఏమన్నాడు తెలుసా, ఆ స్థలానికి నువ్వు 3 నెలల్లో గడితే పక్కన మేసం తీపించుకొని ఊరు మొత్తం తిరుగుతానన్నాడు. దేవుని కార్యాలు ఎంతో ఉన్నతమైనవి. దేవుని యొక్క కార్యాలు ఎంతో గొప్పవి. ఎంత గొప్పవంటే అంత గొప్పవి. నీవు ఈ రోజున నీ పాటలు ఒక కార్యం జరగాలంటే నువ్వు పరిశుద్ధుడిగా నిలబడంతే. ప్రపంచం ఎదుట నిన్ను గొప్పవానిగా చేయడానికి ఆయన సమర్థుడై ఉన్నాడు. దేవుని స్తోత్రాలు చేద్దామా. దేవుని బిడలమైనటువంటి మనము ప్రభు కార్యముల కొరకు మనం ఎదురు చూడాలి. విశ్వాస జీవితంలో విశ్వాసముగా నువ్వు ఊహించిన దానికంటే కూడా నువ్వు కొంచెం ఊహిస్తావు. దేవుడు వాగ్దానం చేశాడు. దేవుని బిడలమైనటువంటి మనము నువ్వు కొంచెం ఊహిస్తావు, కానీ నీ ఊహకు కంటే కూడా అద్భుతమైనటువంటి కార్యాలు ఈ రోజున నీ కుటుంబంలో జరుగునుగాక. నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించునుగాక. ఆయన యొక్క అద్భుతములు నీతో కూడా నిలిచియుండునుగాక. దేవుని బిడలమైనటువంటి మనము ప్రభు కొరకు, అందుకంటున్నాడు చూద్దాం. పిలిపిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుకుందాం. సమస్తమును తనకు లోపరుచుకొనజాలని శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపముగా గలదానిగా మార్చెను. నమ్మినటువంటి బిగ్గరగా సభలో కూడా భయపడతాం. ఇక్కడ చదవబడినటువంటి లేఖనములో ప్రేమైన సమస్తమును తనకు లోపరుచుకొన జాలన
శక్తిని బట్టి ఆయన తన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చి ఉన్నాడు మన శరీరాలను. దేవుని స్తోత్రాలు చేద్దామా. మన శరీరము ఆయన శరీరం అయి ఉన్నది. ఆయన యొక్క అవయములలో మనం ఒక అవయవమై ఉన్నాము. జాగ్రత్తగా మనం పరిశీలించాలి. ఆయన యొక్క అవయవములై ఉన్నాం కనుక మనలో సంఘములో పరిశుద్ధమైనటువంటి సంఘముగా ఉండాలి, నిష్కళంకమైనటువంటి సంఘముగా ఉండాలి, దేవుని రాజ్యాన్ని కట్టేటువంటి సంఘముగా ఉండాలి, దేవునికి ఇష్టమైనటువంటి సంఘముగా ఉండాలి, దేవునికి పరిపూర్ణమైనటువంటి సంఘముగా ఉండాలి. సంఘాన్ని చూస్తే ప్రతి వ్యక్తిలో దేవుని స్వరూపము కనబడాలంట. దేవుని స్తోత్రాలు చేద్దామా. నువ్వెక్కడికి వెళ్ళినా నీలో క్రీస్తు స్వరూపం కనబడాలి. క్రీస్తు స్వరూపం. దేవుని బిడలమైనటువంటి మనము ప్రభు కొరకు ఈ రోజున నువ్వు మార్చబడలేదేమో, ఇంకను పరిపూర్ణం కాలేదేమో, ఇంకను మహిమ శరీరముగా క్రీస్తు శరీరముగా నువ్వు మార్చబడలేదేమో. మార్చబడాలి. ఆయన శరీరమును ఆయన రక్తమును మనం పానం చేసేటప్పుడు మనం మార్చబడినప్పుడు ఆయన మహిమను మనం చూడగలుగుతాం. అందుకంటున్నాడు, చూద్దాం తిమోతిలోకి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. ఆ హేతు చేత శ్రమలు అనుభవించుచున్నాను కానీ నేను నమ్మిన వానిని ఎరుగుదును గనుక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోవుచున్న దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకొనుచున్నాను. దేవునికి స్తోత్రాలు చేద్దామా. రాకడ వరకు కూడా ఆయన మధ్యాకాశములోనికి వస్తున్నాడు. మనలను కాపాడగలిగినటువంటి దేవుడు రూఢిగా నమ్మినటువంటి మనలను మనలను బలపరిచి ఆయన రాజ్యములో మనలను ప్రవేశపెట్టడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఇక్కడ అంటున్నాడు, ఆ హేతు చేత ఈ శ్రమలను అనుభవిస్తున్నా. మనకు జ్వరం వచ్చిందండి, అది శ్రమ కాదండి. తలనొప్పి వచ్చిందండి, అది శ్రమ కాదండి. క్యాన్సర్ వచ్చిందండి, అది శ్రమ కాదు. క్రీస్తు విషయమై శ్రమ కావాలి. జాగ్రత్త. ఈ శరీరానికి మన పితలు చేసిన పాపాన్ని బట్టి కావచ్చు, లేకపోతే మనం చేసిన పాపాన్ని బట్టి కావచ్చు, వ్యాధులు రావచ్చు. అందుకే చిన్న బాబుకి షుగర్ వచ్చిందనుకో, డాక్టర్ ఏమంటాడు తెలుసా, మీ నాన్నకుందా, వాళ్ళ నాన్నకుందా అని అడుగుతాడు. మళ్ళీ తర్వాత నిమ్మొచ్చిన వాళ్ళు తీసుకెళ్ళాం అనుకోండి, మీలో ఎవరికైనా ఉందా? ఒక ఆమె గారికి భయంకరమైనటువంటి నిమ్ము. ఆ నిమ్ము గురించి ప్రార్థన చేస్తుంటే వాళ్ళ మొత్త నాయనమ్మ ఆమెకుందంట ఆ బలహీనత. అది దేవుడు బయలుపరిచాడు. ఏంటమ్మించాడు సంగతి అని అడిగితే ఆమె ఎంక్వైరీ చేసి 4 రోజులు పట్టింది. వాళ్ళ తల్లిదండ్రులు తెలిసినటువంటి వారిని అనుకునేదానికి అప్పుడు ఆమె చేసిన పాపాలు ఒప్పుకున్న తర్వాత ఆ గంటలో రిలీఫ్ వచ్చిందండి. దేవునికి స్తోత్రాలు చేద్దామా. దేవుని బిడలమైనటువంటి మనము బహు జాగ్రత్త. ఈ శ్రమలు ఎలాగంటే, మరి క్రీస్తు కొరకు ఈ శ్రమ ఎలాంటిదో ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఆమె గారు ఒక ఇంటికి వెళ్ళి, అమ్మా యేసుక్రీస్తు గొప్పవాడమ్మా, యేసుక్రీస్తు మన పాపాల కొరకు ఈ లోకానికి వచ్చాడు, మన పాపం ఆయన మీద వేసుకొని మన కొరకు శ్రమ పొంది గాయపరచబడి చనిపోయి తిరిగి లేచాడమ్మా అని చెప్తూ ఉంది. ఆమె ఏం చేసిందంటే, ఇంటికల్లా ఆమె లెగు అంది. లెగన్న తర్వాత వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తలకి, అమ్మ ఒక్క మాట వినమ్మంటేను
ఆమె గారు ఏం చేసింది తెలుసా? చీపురు కట్టబెట్టి కొట్టిందండి. చీపురు కట్టబెట్టి కొట్టింది. కొట్టిన తర్వాత మళ్ళీ అక్కడే ఉంది, నెట్టేసి గేట్ వేసేసింది. మళ్ళా ప్రొద్దున్నే తన పనులు ముగించుకొని ఈమె గారి దగ్గరికి వచ్చిన యొక్క గేటు కాలింగ్ బెల్ కొట్టింది. ఎందుకు నువ్వు వచ్చావు అని చెప్పేసి అని అంది. అన్న తర్వాత, అమ్మ ఒక్క మాట వినమ్మా, ఒక్క మాట వినమ్మా అనేతలకి ఆమె గేటు తీసినట్టు తీసి ఆపర్ని గేటుతో ఇసురుగా కొట్టేతలకి తల పగిలిపోయిందండి. తల పగిలిపోయి కింద పడిపోయింది. కింద పడిపోయి రక్తం కారుతున్నా కానీ ఆమె ఏమంటుంది తెలుసా? అమ్మా, యేసుక్రీస్తు నీ కొరకు రక్తమును కార్చాడమ్మా, నిన్ను స్వస్థపరచాలని, నిన్ను బాగు చేయాలని, నిన్ను విమోచించాలని అని చెప్పేసి అంటుంటే ఆమె గారు ఏం చేసిందంటే రక్తం కారుతున్నది చూస్తూ కూడా గేట్ వేసేసి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా ఆమె ఇంటికి వెళ్ళి కట్టుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ యొక్క కుట్లు వేయించుకొని వచ్చింది. వచ్చిన తర్వాత మళ్ళీ తడుతుంది, మళ్ళీ వచ్చింది. మళ్ళీ వచ్చి తలకి ఇంకెందుకు వచ్చావని చెప్పేసి లోపల దాకా తీసుకుని వచ్చి చీపురు కడతో కొడతం ప్రారంభించింది. కొడతం ప్రారంభించిన దెబ్బలైన తింటుంది. కానీ అమ్మ ఒక్క మాట వినమ్మా, యేసయ్య నీ కొరకు ప్రాణం పెట్టాడమ్మా, నీ కొరకు. నీకు సిగ్గు లేదా? నీకు సీమినెత్తరు లేదా? నీకు అది లేదు ఇది లేదు అన్నప్పుడు అమ్మ ఒక్క మాట వినమ్మా, యేసయ్య గురించి ఒక్క మాట వినమ్మంటేను లేదని చెప్పేసి నెట్టేసి మళ్ళీ వేసింది. మళ్ళీ వేసిన తర్వాత మళ్ళీ తెల్లారి పొద్దున్నే వచ్చింది. తెల్లారి పొద్దున్నే వచ్చేసి ఈ యొక్క కాలింగ్ బెల్ కొట్టేతలకి అప్పుడు ఈమె ఆలోచన కలిగి ఉన్నారు. అసలు ఏంటి, ఎంత కొట్టినా చీ అన్నా చా అన్నా ఏంది పోవట్లేదేంటి అని చెప్పేసి అన్నప్పుడు వెంటనే ఈమె గారిని లోపల పిలిచి కూర్చోబెట్టి, ఏంటమ్మా అసలు నీ బాధ ఏంటో చెప్పు అంటేను, అమ్మా నీకు బాగోట్లేదుగమ్మా, కొన్ని సంవత్సరాలు అవుతుందిగమ్మా, డాక్టర్ల దగ్గరికి ఎంతమందో డాక్టర్ల దగ్గరికి వెళ్ళావు, యేసయ్య దగ్గరికి ఒక్కసారి రమ్మా, ఆయన నిన్ను చూస్తున్నాడమ్మా, నీవు యేసయ్య సన్నిధిలోనికి వచ్చి ఆయన ఒక్కసారి నువ్వు పిలిస్తే నీకున్నటువంటి జబ్బంతా కూడా నివారణ అవుతుందమ్మా అంటేను, ఓ అదా అంత గొప్పవాడా, అంత శక్తివంతుడా, నేను పూజించినటువంటి దేవుడు లేడే, మీ దేవుడు వాళ్ళ దేవుడు వీళ్ళ దేవుడు కంటేను, అమ్మ యేసుక్రీస్తు అందరికీ ప్రభు అమ్మ, పలాని కులానికో పలాని మతానికో పలాని జాతికో పలాని వర్గానికో కాదమ్మ దేవుడు, యేసుక్రీస్తు ఒక మార్గమై ఉన్నాడమ్మా, నేనే మార్గము నేనే సత్యం నేనే జీవమై ఉన్నాడు కనుక ఆయన ఎద్దకు వచ్చేటువంటి వారిని ఏమాత్రం త్రోసివేయడమ్మా, నీ కొరకు చనిపోయి తిరిగి లేచాడమ్మా, ఒక్కసారి రావా అని చెప్పేసి అంటే సరిపదా వస్తానని చెప్పేసి ఎప్పుడైతే ఆ యొక్క దేవుని మందిరంలో అడుగు పెట్టిందో ఆమెలో ఉన్నటువంటి దురాత్మ పారిపోయిందండి. దేవునికి స్తోత్రాలు చేద్దామా. 7 సంవత్సరాల నుండి కృంగదీస్తున్నటువంటి దెయ్యం, 7 సంవత్సరాల నుంచి బలహిస్తున్నటువంటి ఆ బలహీనత ఒక్క క్షణములో యేసయ్య విడిపించాడు. అప్పుడు ఆమె కాళ్ళు పట్టుకొని, నిన్న నేను హింసించింది, నిన్న నేను బాధ పెట్టింది, నిన్న నేను గాయపరిచాను, ఆమె కాళ్ళు పట్టుకొని ఏడ్చిందండి. ఇదే నువ్వే పదే పదే రాకపోతే నేను మరణించి నరకానికి వెళ్ళేదాన్నేమో అని చెప్పేసి ఆమె గ్రహించింది. అది శ్రమ అంటే. ఈ శరీరానికి వచ్చేది శ్రమ కాదండి. చాలామంది కూడా ఈ శ్రమలు అనుకుంటారు. మనం చేసే పాపాన్ని బట్టి శ్రమ వస్తుంది, మనం చేసే పాపాన్ని బట్టి కుటుంబంలో సమాధానం ఉండదు, భార్యాభర్తల సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు, రక్షించబడి ఎక్కడ దేవునికి అయిష్టమైనటువంటి పాపము చేస్తున్నావో దానిని బట్టే నీ హృదయంలో సమాధానం ఉండదు, నీ హృదయంలో నెమ్మది ఉండదు, నీ హృదయంలో సంతోషం ఉండదు. నీ హృదయంలో సంతోషం కావాలంటే నీలో ఉన్నటువంటి పాపాన్ని పోగొట్టుకుంటే, నీలో ఉన్నటువంటి ఆ పాప రోగములను పోగొట్టుకుంటే నజరేయుడైన యేసు నీకు సమాధానం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. శరీరానికి వచ్చేటువంటి ఈ యొక్క శ్రమలు కాదు, కానీ క్రీస్తు ఒక ఆత్మను రక్షించడానికి నీవు శ్రమ పడునదియే శ్రమ. జాగ్రత్తగా మనం పరిశీలన చేయాలి. ఒక్క విషయం చెప్పి ముగిస్తాను. ఒరిస్సా రాష్ట్రంలో
దేవుని సువార్తను ప్రకటించడానికి భార్యాభర్తలు వెళ్ళారు. అక్కడున్నటువంటి వారు పట్టుకుని అంటున్నారు, ఎదుగో నీ భర్తను చంపేస్తున్నావు. అంటేను భార్య అంది, అది దేవుని చిత్తమైతే అది జరుగుతుంది, లేకపోతే లేదు. వెంటనే భర్తను చంపేశారు. భార్య తన భర్తను భుజాన వేసుకొని ఊరు వెలుపలకు తీసుకుని వెళ్ళి చేతులతో ఇసుక తోడేసి భర్తను పాతిపెట్టి వచ్చింది. సువార్త ప్రకటించడం ప్రారంభించింది. ఈ రోజున ఆ దేవుడు ప్రేమించి సంఘాన్ని కట్టాడు. 2000 మంది రక్షించబడ్డారు. దేవునికి స్తోత్రాలు చేద్దామా. ఆయన గారు చనిపోవటం వలన ఈ రోజున 2000 మంది పట్టే మందిరాన్ని దేవుడిచ్చాడు. 2000 మంది దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. మన పాపముల నిమిత్తం చనిపోయే మనలను, మన పాపముల నిమిత్తం క్రీస్తు చనిపోయాడు, తిరిగి లేచాడు, మనకు నూతన జీవమునిచ్చాడు. దేవుని స్తోత్రాలు చేద్దామా. ఈరోజు మనలను, మన జీవితాలను మార్చుకోవాలి, ప్రభు కొరకు సమర్పించబడాలి. అప్పుడు దేవుని కార్యములు మనం చూడగలుగుతాం. దేవుడు మనల్ని కాపాడేటువంటి దేవుడు. ఎప్పటి వరకు అంటే ఆయన రాకడ దినమ్మ వరకు కూడా మనల్ని భద్రపరిచే దేవుడు. ఎవరిని భద్రపరుస్తాడు? పాపము లేని వారిని భద్రపరచడానికి ఆయన సమర్థుడై ఉన్నాడు. జాగ్రత్తగా మనం పరిశీలించాలి. సమర్థుడై ఉన్నాడు. క్రీస్తు కొరకు సమర్పణ కలిగి అటు ఉంటున్నావేమో జాగ్రత్త. నా ప్రియ సహోదరి సహోదరుడా, మనం బ్రతికే దినాలు కొద్ది దినాలు మాత్రమే. మన జీవితం ఏ పాటిది? అంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి లాంటిది, నీటి మీద బుడగ లాంటిది. మనం నిన్నటి వారమే కానీ ఈరోజు వారము కాము. నీటి మీద బుడగ లాంటిది. నీటి మీద బుడగ ఎప్పుడు పేలుతుందో తెలియదు. కనుక మనం ప్రభు కొరకు సమర్పణ కలిగి మనం ప్రార్థన చేసుకుని దేవుడి యొక్క మాటలు మనందరి కొరకు దీవించి మాయింపు నడిపించిన గాక. మనమందరూ కూడా తలలు వంచి కళ్ళు మూసుకొని మోకాళ్ళ మీద నిలబడి 2 నిమిషాలు 3 సెకండ్లు ప్రార్థన చేద్దాం. ఆలస్యం చేస్తున్నావా? కళ్ళు మూస్తావు? ఇంకా నువ్వు మోకాళ్ళ మీద నిలబడేతలకు 1 నిమిషం అయిపోతుంది. 2 చేతులు పైకి ఎత్తాలి. 2 చేతులు